ఎన్నికల్లో తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని దూరం పెట్టేశారు. పార్టీ నేతలను పక్కన పెట్టి ఒంటెత్తు పోకడలు పోతున్నారు. దీంతో కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని సొంత పార్టీ నేతలే గుర్తించడం లేదు. ఆమె ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు వెళ్లడం లేదు. ఒంటికాయ సొంటి కొమ్ముల ఆమె ఏకపక్షంగా వ్యవహరించడమే సమస్యలకు దారితీస్తుంది. ఆమె వైఖరి ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారడం ఖాయమంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. దీనిపై అధిష్టానం దృష్టి సారించాలి అని వారు కోరుతున్నారు. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యవహార శైలి చాలా చిత్రంగా ఉంటుంది. ఎన్నికలకు ముందే ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయి అదృష్టం కలిసి రావడంతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలో మైక్ పట్టుకునే అవకాశం రావడంతోనే ఆమె వైఖరిలో చాలా మార్పులు వచ్చాయంటున్నారు పార్టీ నేతలు. ఎన్నికల సమయంలో తన గెలుపు కోసం కృషి చేసి తన వెన్నంటే ఉన్న నేతలను ఒక్కొక్కరిగా దూరం పెట్టేశారు మాధవిరెడ్డి. ఎమ్మెల్యేగా ఆమె రోజువారీ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ దర్బార్లో తనకు మాత్రమే ఒక కుర్చీ వేయించుకుంటారామె. అంటే మిగతా నేతలు ఎవరు వచ్చినా ఆమె ముందు నిలబడాలన్నమాట. ఈ అవమానాలు భరించలేకనే ఆమె కార్యక్రమాలకు రావడం మానుకున్నారు. తన గెలుపు కోసం కష్టపడిన వారిని సైతం ఆమె వదిలిపెట్టలేదు. వారితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకుని వారిపైన అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వైఖరిపై పార్టీ నేతలు చాలా మంటగా ఉన్నారు. అదును కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఆమె వ్యవహారాలతో పార్టీలో కొత్త పాత తరం నేతలంతా కూడా ఎమ్మెల్యే కార్యక్రమాలకు ముఖాలు చాటేస్తున్నారు. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి పుట్టినరోజు సందర్భంగా మాధవిరెడ్డి పార్టీ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒకరిద్దరు నేతలు మినహా ఈ కార్యక్రమానికి ఎవరు హాజరు కాకపోవడంతో ఖాళీ కుర్చీలు వెక్కిరించాయి. పార్టీ నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి అయితే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో చేతులు కలిపి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను విడిగా నిర్వహించారు. దానికి కారణం లేకపోలేదు. శివకొండారెడ్డిపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి హత్య చేయించడానికి స్కెచ్ గీశారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో పార్టీ నేత లక్ష్మీరెడ్డిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు దళితుల చేత ఫిర్యాదు చేయించారన్న ఆరోపణలు కూడా మాధవిరెడ్డిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమాలను ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వేర్వేరుగా నిర్వహించారు. ఇక జిల్లాలో సీనియర్ మైనారిటీ నేత అయిన అమీర్ బాబు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యేని పిలవలేదు. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అమీర్ బాబు పోలేదు. త్వరలోనే మాధవిరెడ్డిపై పూర్తి స్థాయిలో పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయాలని వివిధ గ్రూపుల నేతలు డిసైడ్ అయ్యారని అంటున్నారు. మాధవిరెడ్డిని ఇలాగే వదిలేస్తే నియోజకవర్గంలో పార్టీ మట్టి కొట్టుకుపోవడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని నేతలంతా భావిస్తున్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని మాధవిరెడ్డి అధికారాలకు కత్తెర వేయించాలని అంతా పట్టుదలగా ఉన్నారు.